నమస్తే అండి. ఈరోజు వీడియోలోని కపాలభాతి ప్రాణాయామం చేయడం ఎలాగో చూద్దాం. కపాల అంటే పుర్రె, భాతి అంటే శుభ్రం చేయడం. మన యొక్క కపాల పార్ట్ని మొత్తాన్ని శుభ్రం చేయడం అనమాట కపాలభాతి. సంస్కృతంలో కపాల, తెలుగులో పుర్రె. కపాలాన్నంతటినీ కూడా పూర్తిగా శుభ్రం చేయడం. ముందుగా రెండు చేతులు నమస్కారం మొదలు పెట్టి డీప్ ఇన్హలేషన్ చేస్తూ ఓంకారాన్ని చాంట్ చేయండి. హ్యాండ్స్ రిలీజ్ చేయండి. ఈ కపాలభాతి చేయడానికి ఏదో ఒక హస్తముద్రలో మీ యొక్క వేలుని హస్తముద్రలో ఉంచవచ్చు. మీకు నచ్చిన వాయుముద్ర, ధ్యానముద్ర, ప్రాణముద్ర ఎటువంటి ముద్ర అయినా సరే మీరు అడాప్ట్ చేసుకుంటూ మోకాల మీద ఉంచుతూ మీ యొక్క పొట్ట భాగాన్ని లోపలికి లాగుతూ ఎగ్జైల్ చేయాలి. అంటే శ్వాసను వదులుతూ పొట్ట భాగాన్ని లోపలికి లాగుతూ ఉండాలి. చూపిస్తున్నాను చూడండి. ఇలా ఫోర్స్గా గాలి లోపలికి లాగుతూ పొట్ట భాగాన్ని శ్వాసను బయటకు వదులుతూ ఉండాలి. ఓన్లీ వదిలే దాని మీదే మీ ఫోకస్ అంతా ఉండాలి. ఇన్హేల్ అనేది ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ కపాలభాతి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ సింగిల్ నోస్ ద్వారా కూడా చేయొచ్చు. అంటే లెఫ్ట్ నోస్ క్లోజ్ చేస్తే రైట్ నుండి, రైట్ నోస్ క్లోజ్ చేసి లెఫ్ట్ నుండి, రెండు వైపులు కూడా విడివిడిగా కూడా చేయొచ్చు కపాలభాతి. ఒక చేతిలో ఏదో ఒక ముద్ర వేసుకుంటారో రెండో వైపు నుంచి ఎగ్జైల్ చేస్తూ శ్వాసను బయటకు వదులుతూ ఉంటారు. పొట్ట భాగాన్ని లోపలికి లాగుతూ మధ్యలో అలసటగా అనిపిస్తే మీ బ్రీతింగ్ని గమనిస్తూ ఉండండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ గమనిస్తారు. మళ్ళీ మీ యొక్క సాధన మొదలు పెడతారు. ఇది కపాలభాతి ఏంటంటే ఫస్ట్ బిగినర్స్ ఎవరైనా సరే 3 రౌండ్స్, ఒక రౌండ్కి 20 టైమ్స్, అలాగే 3 రౌండ్స్ 3 × 20 60 స్ట్రోక్స్ అవుతున్నాయి. కపాలభాతి స్లోగా స్టార్ట్ చేసి 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు చేయొచ్చు. మన లోపల ఉన్న టాక్సిన్స్ అన్నీ కూడా క్లీనింగ్ అవుతాయి అన్నమాట. కపాలభాతి ప్రాణాయామం చేయడం వల్ల బాడీలో హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. బాగా హీట్ పెరుగుతుంది. ఫ్రంటల్ ఎయిర్ సైనస్ అంటారు కదా, వాళ్ళకి చాలా ఉపయోగకరం. అలాగే దగ్గు, కోల్డ్, సైనసైటిస్, ఆస్తమా, బ్రాంకైటిస్ ఇన్ఫెక్షన్లు, లంగ్స్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్లు ఏమున్నా సరే ఈ కపాలభాతి వల్ల తగ్గుతుంది. ఇలాగా చూడండి, ఎగ్జైల్ చేస్తూ చూడండి, మళ్ళీ చూపిస్తున్నాను. ఎగ్జైల్ చేస్తూ శ్వాసను బయటకు వదులుతూ పొట్ట భాగాన్ని లోపలికి లాగుతూ ఉండాలి. ఈ ప్రాణాయామం చేయడం వల్ల ఏంటంటే మీ ముఖంలో గ్లో అనేది బాగా వస్తుంది. నాడీ వ్యవస్థ అంతా కూడా మంచి స్ట్రాంగ్ అవుతుంది. జీర్ణ అవయవాలన్నీ కూడా టోనింగ్ అవుతుంది. హార్ట్, హై బీపీ పేషెంట్ ఉన్న వాళ్ళు చాలా నెమ్మదిగా